Good morning, all of you. This is T.S. Ramchandra Naidu, Chairman and CEO of National Human Rights Forum. ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా మన ఎన్హెచ్ఆర్పిఎఫ్ తరపున మన సభ్యులు వివిధ రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో అనేక విధాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాబట్టి ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి సభ్యులకి కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న అనంతపూర్లో వచ్చేసరికి మన స్టేట్ ప్రెసిడెంట్ అయిన కృష్ణారెడ్డి గారు స్టూడెంట్స్కి మానవ హక్కులపై అవగాహన సదస్సు అనేది కల్పించడం కోసం ఒక ప్రోగ్రామ్ అనేది చేశారు. దానివల్ల ఎంతో అవేర్నెస్ అనేది పిల్లల్లో క్రియేట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణారెడ్డి గారు, నాగార్జున గారు అండ్ వాళ్ళ టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన అనంతపూర్ జోనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు వచ్చేసరికి ప్రత్యేకంగా వృద్ధాశ్రమంలో వాళ్ళకి శారీస్ కానీ వగైరా ఇవి పంచిపెట్టడం జరిగింది. అలాగే ఫ్రూట్స్ అవన్నీ పంచిపెట్టడం జరిగింది. లక్ష్మణ్ గారు అండ్ టీంకి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి స్వప్న గారు, అలాగే గురుచరణ్ గారు, బిర్లా సాయిబాబా గారు అండ్ మన శ్రీధర్ రెడ్డి గారు, అలాగే ఇంకా మిగిలిన సభ్యులు పశుగ్రాసం డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో వారికి కావాల్సిన నీడ్స్ అనేవి అందించడంలో కానీ ఇలా అనేకమైన కార్యక్రమాలు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక అలాగే మన వెస్ట్ గోదావరిలో మడపాక రాంబాబు గారు అండ్ శేషాద్రి గారు అండ్ పాలకొల్లు నుంచి అలాగే మిగిలిన టీము కూడా ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అనేక విధమైన సేవా కార్యక్రమాలు, హాస్పిటల్స్లో రోగులకి పళ్ళు పంచిపెట్టడం కానీ, వృద్ధాశ్రమంలో కార్యక్రమాలు నిర్వహించడం కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ప్రేమ్ స్వరూప్ గారు, అక్కడ ఇన్ఛార్జ్ ప్రేమ్ స్వరూప్ గారు కూడా ఆయన ఒక ఆఫీస్ లాగా పెట్టి అక్కడ ప్రత్యేకంగా పేదవాళ్ళకి కావాల్సిన నీడ్స్, శారీస్ కానీ దుప్పట్లు కానీ అవన్నీ నిన్న అకేషన్ సందర్భంగా పంచిపెట్టడం జరిగింది. అలాగే వచ్చేసరికి ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లా వచ్చేసరికి నేషనల్ బోర్డ్ మెంబర్ రామకృష్ణ వర్మ గారు, ఎస్వి నాగరాజు గారు అండ్ అదర్ టీమ్ బాబురావు గారు, మిగిలిన వాళ్ళు కూడా పశుగ్రాసాన్ని సప్లై చేయడం, అలాగే అంబేద్కర్ విగ్రహం దగ్గర కొన్ని కార్యక్రమాలను నిర్వహించడం, ఇలాగా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా మన విశాఖ జిల్లా వచ్చేసరికి ఉరకోటి చైతన్య, ఏఎన్ఆర్, గోపి, గోవర్ధన్ మొదలగు టీము, ఎన్హెచ్ఆర్పిఎఫ్ టీం వీళ్ళు ప్రత్యేకంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కోసం స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేసి, అలాగే గుంటూరు టీంని మన ఎన్హెచ్ఆర్పిఎఫ్ యొక్క టీషర్ట్స్తో వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఒక ప్రత్యేకమైన స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి కూడా ఈ ప్రతి సభ్యులకి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విజయనగరం నుంచి గోపాలకృష్ణ గారు కూడా, ఇప్పిలి గోపాలకృష్ణ గారు కూడా అనేక విధాలైన కార్యక్రమాలు అనేవి నిన్న చేశారు. అలాగే విజయనగరం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా నుంచి జగదీష్ గారు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం కానీ వివిధ సేవా కార్యక్రమాలు నిన్న అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ డే, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే పురస్కరించుకొని చేయడం జరిగింది. అలాగే నిన్న నేషనల్ ఆఫీస్లో కూడా గాజువాకలో కానీ, నేషనల్ ఆఫీస్ మురళీనగర్ విశాఖపట్నంలో కానీ స్టూడెంట్స్తో కూడుకుని ఒక ప్రత్యేకమైన ర్యాలీ అనేది పెద్ద ఒక 100 మంది స్టూడెంట్స్తో అలాగే మన మెంబర్స్తో ప్రత్యేకమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ అనంతరం నిన్న ఈవినింగ్ వృద్ధాశ్రమంలోకి వెళ్ళి వాళ్ళకి దుప్పట్లు, పళ్ళు అనేది పంచిపెట్టడం జరిగింది. సో నాతో ఈ కార్యక్రమానికి నాతో సహకరించిన టీం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిన్న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మన ఎన్హెచ్ఆర్పిఎఫ్ ద్వారా జరిగినందుకు ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు చేసిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా అన్ని విధాలైన సోషల్ మీడియాలో మీరు పబ్లిక్ చేయవలసిందిగా, అలాగే మిగిలిన ఎన్హెచ్ఆర్పిఎఫ్ మెంబర్స్ని ట్యాగ్ చేస్తూ వాటిని మీరు
పబ్లిక్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే సభ్యులు ఇంకా యాక్టివ్గా లేరో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి అన్నా పూర్తి యాక్టివ్గా ఉండి, సీనియర్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచైనా పూర్తి యాక్టివ్గా వచ్చి ఆర్గనైజేషన్ పరంగా, అలాగే హక్కుల్ని కాపాడే క్రమంలో కానీ, పరిచయాల విషయంలో కానీ ఇంకా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించిన సభ్యులందరికీ మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.